పరలోక రాజ్యము పరిశుద్ధమైన పట్టణము. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఆయన తన పరిశుద్ధ రక్తము చేత మనలను ఆయన కడిగాడు, మనలను ఆయన శుద్ధి చేశాడు, మనలను ఆయన పరిశుద్ధపరిచాడు. సో పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ సహాయముతో ఎల్లప్పుడూ కూడా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. సో పరిశుద్ధాత్మ యొక్క ఆలయమును అపవిత్రపరచుట గురించి కూడా మనం విన్నాం. మీలో ఉన్న ఆత్మకు మీ దేహము ఆలయమని మీరు ఎరుగరా? మీరు పరిశుద్ధాత్మకు ఆలయం. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయం. మరి ఎవడైనాను ఆయన ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తానన్నాడు. సో మన శరీరం, మన దేహములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సో పరిశుద్ధాత్మకు మనం ఎప్పుడూ కూడా దుఃఖము కలిగించేటట్లు మన దేహమును ఎన్నడూ కూడా మనం ఏం చేయకూడదు, అపవిత్రపరచుకో అంటాడు. మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయండి, మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. సో మన అవయవములన్నీ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి తప్ప ఇవి అవినీతికి సాధనాలుగా ఉండకూడదు, కానీ నీతికి సాధనాలుగా ఉండాలని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. మూడవదిగా ప్రొవోకింగ్ ద స్పిరిట్ అనగా పరిశుద్ధాత్మకు కోపము రప్పించుట. పరిశుద్ధాత్మకు కోపము రప్పించుట. ఒకటి, పరిశుద్ధాత్మకు మనము తిరస్కరించుట. రెండు, పరిశుద్ధాత్మ ఉండే ఆలయాన్ని పాడు చేయుట. మూడవది, పరిశుద్ధాత్మకు కోపము రేకెత్తించుట. గత వారం మీకు ఒక ఉదాహరణ చెప్పాను. అంతకుముందు వారం గత వారం నాన్నగారు వాక్యం చెప్పారు. అంతకుముందు వారం నేను చెప్పాను. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. దేవునికి పిల్లలముగా లేదా ఒక తండ్రికి పిల్లలముగా తండ్రి మనతో ఉండి ఆ తండ్రికి విరోధముగా మనం ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు తండ్రి ఎలాగైతే బాధపడతాడో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటుండగా ఆయనకు కోపము పుట్టించే పనులు చేస్తే ఆయన అలాగే బాధపడతాడు. ఎఫెసీ పత్రిక, యాకోబు పత్రిక వెళదాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి స్నేహము చేయగోరునో, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ, చూడండి, ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ. ఆత్మ మత్సరపడునంతగా. ఇది ఎలాగ మనం అర్థం చేసుకోవాలి అని అంటే, మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు మత్సరపడతాడు అని అంటే, పరిశుద్ధాత్మకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత పరిశుద్ధాత్మకు ఇవ్వకపోతే అప్పుడు పరిశుద్ధాత్మ బాధపడతాడు. దాన్ని ఇక్కడ అంటాడు మత్సర పడతాడు. మీరు లేఖనాలు గమనిస్తే యెహోవాకు రావలసిన మహిమ ఇక విగ్రహములకు మరి దేనికి చెందనివ్వనని ఆయన అన్నాడు కదా. మీకు ఇంకొంచెం బాగా అక్కడ వాడిన వర్డ్ మీరు చూస్తే 4వ వచనం మొదటి భాగంలో వ్యభిచారునులారా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భార్యకు ఇవ్వాల్సిన స్థానము ఇవ్వకుండా మరొకరి వైపు ఒకవేళ మనస్సు మళ్ళితే, మరొకరికి ప్రాధాన్యత ఇస్తే, కట్టుకున్న భార్య ఎలాగైతే మీకు అర్థమవుతుందా మదన పడతాదో, వేదన చెందుతాదో, ఇబ్బంది పడతాదో, అలాగే లోపల ఉన్న పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వకుండా అక్కడ దేనికి ప్రాధాన్యత ఇస్తే 4వ వచనంలో లోకమునకు ప్రాధాన్యత ఇస్తే లోపల పరిశుద్ధాత్ముడు బాధపడతాడు. ఎంతమందికి అర్థమైంది? మరొకలాగా చెప్తాను. సో మన తండ్రికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత
ఎవరికో మన ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, కన్న తల్లిదండ్రులు చెప్పండి బాధపడతారా లేదా? సింపుల్. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత పరిశుద్ధాత్మకు ఇవ్వకుండా లోకానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో అప్పుడు పరిశుద్ధాత్మకి కోపం అనేది వస్తుంది. చూడండి, దేవుని చిత్తానికి చోటు ఇవ్వకుండా వారు ఎప్పుడైతే బాబేలు గోపురాన్ని కట్టడానికి ఆకాశమునంటున్నంతగా వారు శిఖరానికి ఎట్టుకెళ్తూ ఉంటే దేవుడు కిందకు దిగి వచ్చాడు. ఎందుకంటే నా ప్రమేయం లేకుండా, నాకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమంతట తామే ఈ గోపురాన్ని కట్టేస్తున్నారని మీకు అర్థమవుతుందా? అలాగే మీరు పాత నిబంధన గ్రంథం అంతా చూస్తే దేవునికి కాకుండా మరొక దానికి, మరొక వస్తువుకో లేదా మరొక మనిషికో లేదా లోకానికి, శరీరానికి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవునికి కోపము వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను. సో ఈ మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు కొండ మీదకి? దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు, దేవునితో సంభాషించడానికి వెళ్ళాడు. కొండ మీద నుండి మోషే గారు మాట్లాడుతూ ఉండిపోయారేమో, ఆయన కిందకు రావడానికి ఆలస్యమైంది. మోషే గారు వచ్చేలోపే వీరందరూ అహరోను గారితో మాట్లాడి వారి దగ్గర ఉన్న వెండి బంగారం అంతా కలెక్ట్ చేసి దాన్ని పోత పోసి ఒక దూడ చేసి ఏమంటున్నారు? ఇదిగో మమ్మను ఐగుప్తు దేశము నుండి మమ్మను బయటకు రప్పించినది ఇదే. ఏది? దూడ బయట నుంచి తీసుకొచ్చిందా? దేవుడు తీసుకొచ్చాడా? మీరు మూలుగుతూ ఉంటే, మీరు నిట్టూర్పులు విడుస్తూ ఉంటే 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో మీరు మ్రగ్గిపోయి ఒకరోజు కన్నీరు కార్చి మూలుగుతుంటే నా సేవకుడనైన మోషేను పంపించి నేను మిమ్మల్ని ఏం చేశాను? విడిపించాను. ఇప్పుడు నేను విడిపిస్తే మీరు ఏమంటున్నారు? ఎవరు విడిపించారు? దేవుడు కాదు. ఎవరు విడిపించారని? దూడ విడిపించారని. అక్కడ దేవునికి కోపం రగులుకుందా లేదా? ఆ రోజు మోషే మరలా దేవునికి అడ్డుపడ్డాడు, కానీ లేకపోతే ఇశ్రాయేలీయులు ఆ రోజే స్మాష్ అయిపోయేవారు అనమాట. ఒకరోజు ఆ మోషే అంటాడు, ప్రభువా వారి ప్రాణానికి నా ప్రాణము అడ్డు అన్నట్లు మోషే విజ్ఞాపన చేశాడు, కానీ లేకపోతే ఆ ఇశ్రాయేలీయులు నాశనం అయిపోయేవారు. అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా చెప్పండి దేనికి ఇచ్చారు? దూడకు ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కోపము వచ్చింది. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు దేవుని పిల్లలు ఎలాగ కోపం పుట్టిస్తారంటే, పరిశుద్ధాత్మకు అనగా పరిశుద్ధాత్మ దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తారో పరిశుద్ధాత్మకు కోపము వస్తుంది. అదే అక్కడ రాస్తా ఉన్నాడు చూడండి అమ్మ, ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. 4వ వచనంలో వ్యభిచారుణులారా, ఆ వర్డ్ చూసారా? వ్యభిచారుణులారా అంటే నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మరొక దానికి మీరు ఇస్తూ ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో మనం పోతూ ఉంటే, లోకముతో మనం స్నేహం చేస్తూ ఉంటే మనం ఏం డెవలప్ చేసుకుంటున్నామంటే చెప్పండి, దేవునితో శత్రుత్వాన్ని మనము వృద్ధి చేసుకుంటున్నాము. మనం లోకముతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగినప్పుడల్లా, లోకముతో మనం కలిసిపోయినప్పుడల్లా, లోక సంబంధమైన ఆ మూలపాఠాలు అనుసరించినప్పుడల్లా, లోక సంబంధమైన ఆ ఆచార సాంప్రదాయాలను అనుసరించినప్పుడల్లా లోపల పరిశుద్ధాత్మకి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. గమనించాలి, ఈ పరిశుద్ధాత్మకు ఉన్న మరొక పేరు కూడా ఏంటంటే అగ్ని కదా. మనం జూమ్లో ఉదయాన్ని మనం యోహాను సువార్త ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను, ద హోలీ స్పిరిట్ ఈజ్ ద కన్స్యూమింగ్ ఫైర్. పరిశుద్ధాత్ముడు అగ్ని కనుక కాల్చివేయడానికి కూడా పరిశుద్ధాత్మనికి ఏమున్నది? శక్తి ఉన్నది. అంచేత మనలో ఉన్న పరిశుద్ధాత్మకు మనము కోపము పుట్టించేవారిగా ఉండకూడదని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకంటాడు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా మనకు శత్రువులుగా ఉంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? మన పక్షముగా ఉండి యుద్ధము చేసే దేవుని యొద్దకు వెళ్తాం.
ఎంతమందికి అర్థమైంది? దేవుడు మన పక్షంగా ఉంటాడు, మన పక్షంగా యుద్ధము చేస్తాడు. ఉదాహరణ ఎవరు? వెరీ గుడ్. దావీదు పక్షంగా ఉన్నాడు. గొలియాతు ఎంత పెద్ద శత్రువైనా, ఎంత యుద్ధవీరుడు శూరుడైనా దావీదు పక్షంగా ఉండే దేవుడు యుద్ధములో దావీదుకు విజయాన్ని ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కొన్ని రకాల శత్రువులు, సాతాను, శరీరం, రకరకాల పరిస్థితులు మనకు శత్రువులుగా అయిపోయినప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? సాధారణంగా దేవుని యొద్దకు వెళతాము, దేవునికి మొరపెడతాము. ఓకే, అర్థమైందా? మరి దేవుడే మనకు శత్రువుగా ఉంటే ఎక్కడికి వెళ్తాం? అంటే దేవుడు మనకు శత్రువు అవుతాడా? అవుతాడు. ఎప్పుడు? అర్థమైతే చెప్పండి. ఎప్పుడైతే మనము లోకముతో స్నేహం చేస్తామో. వీఆర్ డెవలపింగ్ ద ఎనిమిటీ విత్ గాడ్. దేవునితో మన శత్రుత్వాన్ని రోజు రోజుకి మనము పెంచేసుకుంటున్నాం. కొన్నిసార్లు పర్వాలేదులే అని మనం అనుకుంటూ లోక సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఇస్తూ మనం కొన్నిసార్లు దేవునితో మన శత్రుత్వాన్ని పెంచేసుకుంటున్నాం ప్రియులారా. అందుకంటాడు, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుక్రీస్తు ఎవరు? మన రక్షకుడు, మన ప్రభువే. ఆయనకున్న మరొక పేరేంటి? పెండ్లి కుమారుడు. దాని స్తోత్రం కలిగిన గాక. పెండ్లి కుమారుడు. వధువు ఎవరు? సంఘం. వధువు సంఘం. పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే సంఘం యొక్క దృష్టి అంతా ఎవరి మీద ఉండాలి? పెండ్లి కుమారుడు మీద ఉంది. ఒక దగ్గర పెళ్ళి అవుతుంది, పెండ్లి కొడుకు వస్తున్నాడు అనుకోండి. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వైపు చూడకుండా అటో ఇటో చూస్తుంది అనుకోండి. అక్కడి నుంచి ఆడు కోపం వచ్చేది రాదా? నేను పెట్టుకో ఎంతమంది ఎక్కడ ఇప్పుడు పెళ్లి కూడా నా వైపు చూడాలా? అవసరమైతే ముఖం తిప్పి మరి చూపించుకుంటాడు, నా వైపు చూడు అన్న. అలాగే యేసుక్రీస్తు మన వరుడు, మన ప్రియుడు, ఆయన పెండ్లి కుమారుడు. సో వధువు సంఘము యొక్క దృష్టి అంతా ఇప్పుడు కూడా ఎవరి మీద? పెండ్లి కుమారుని మీద ఉండాలి. అందుకంటాడు, పెండ్లి కుమారుణ్ణి మనం ఎలాగా సంతోష పెట్టాలో చూడాలి. అప్పట్లో అయితే మాటలు ఉండేవి కదా, ఏ కట్టుకుంటావే ఏ పెట్టుకుంటావే. కానీ ఇప్పుడు పెళ్ళికి ముందు మాట్లాడేసుకొని పెళ్లి కూతురు అడుగుతుంది అన్నమాట పెళ్లి కొడుకుని, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడేం పెట్టుకోవాలి, ఎలా తెప్పాలా, అలా తెప్పాలా, మీద పెట్టాలా, లేకపోతే ఎలా పెట్టాలని అడిగి మరీ రెడీ అవుతా ఉన్నారు. ఎందుకు? పెండ్లి కుమారునికి ఇష్టమైనట్లు పెండ్లి కూతురు ఉండాలని ప్రయత్నం. అలాగే వధువు సంఘము పెండ్లి కుమారుడైన క్రీస్తుకి నచ్చినట్లు ఉండాలి. ఆ శోషణ కోటలో అనేక మంది కన్యకలున్నా ఆ కన్యక అనగా ఎస్తేరు ఆ రాజుకి ఇష్టము పుట్టించేటట్లు ఉంది గనక వెంటనే ఆ రాజు రాజదండము చాపి, ఇదిగో ఈమె ఈ రోజు నుంచి నాకు రాణి అవుతుంది. సో పిల్లరా, సంఘముగా మనము పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వైపు, పరిశుద్ధాత్మ వైపే మన దృష్టి ఉండాలి, కానీ మన దృష్టి లోకము వైపు ఉండకూడదు. సొదొమ గొమొర్రాలు ఆ నాశనమై పరిస్థితి నుండి అగ్ని గంధకముల చేత దేవుడు నాశనం చేసిన పరిస్థితిలో లోతుని కుటుంబాన్ని దేవుడు రక్షించాడు కదా, విడిపించాడు. ఆ అగ్ని గంధకముల వర్షమునకు గురి కాకుండా రక్షించాడు. వారందరూ బయటకు వచ్చి వారు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే లోతు భార్య మాత్రమో వెనక్కి తిరిగి చూసి అక్కడికక్కడ ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. అండ్ ఉప్పు స్తంభము అని అంటే జీవము లేనిదిగా అయిపోయింది. అలాగే ఎప్పుడైతే దేవునిలోనికి మనం వచ్చామో, ప్రభువులోనికి వచ్చామో, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించామో, మరలా ఏ లోకం నుండి వచ్చామో ఆ లోకం వైపు మనం చూస్తే మనము ఆత్మీయంగా మనం ఏమైపోయినట్లు? చచ్చిపోయిన వారం అయిపోతాము. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక సంఘం గురించి మాట్లాడుతూ అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నిజానికి నీవు మృతుడవు. యు ఆర్ డెడ్. యు సీమ్స్ లైక్ యు ఆర్ లివింగ్ బట్ యు ఆర్ డెడ్. నీవు చూడడానికి బ్రతికినట్టే కనబడుతున్నావు కానీ నిజానికి నీవు మృతుడవు. పిల్లరా, దేవుడే లోకము నుండి అయితే మనల్ని విడిపించాడో, దేవుడే లోకము నుండి అయితే మనం రక్షించాడో, ఏ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని విడిపించాడో
ఆ లోకము వైపు మరలా మనము చూచిన ప్రతిసారి పరిశుద్ధాత్మకు చెప్పండి అర్థమైతే కోపము మనము పుట్టిస్తాం 42వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 42:8 వచనం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను. దేవుడు ఎంత రోషము కలిగిన వాడో. ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇశ్రాయేలీలు ఒక దూడకు ఇచ్చినప్పుడు దేవునికి కోపము రగులుకుంది ప్రియులారా. అలాగే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము వేరొక దానికి మనం ఇస్తూ ఉంటే, ముఖ్యంగా లోకములో ఉన్న వాటికి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదివితే అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోవును, కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచిన తర్వాత మన గురి అంతా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీదే ఉండాలి తప్ప, గమనించండి, వీఆర్ ఎంగేజ్డ్ టు క్రైస్ట్. సంఘం ఏమైందండి? క్రీస్తుకి ప్రదానము చేయబడింది. మరి పెళ్ళి ఎప్పుడు అవుతుంది? యేసు ప్రభు రెండవసారి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మధ్యాకాశంలో గొర్రె పిల్ల వివాహోత్సవము అక్కడ జరుగుతుంది. ఎన్నేండ్లట పెండ్లి విందు? 7 ఏండ్లు. హల్లెలూయా, 7 ఏండ్లు పెండ్లి విందు. దట్స్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది రాబోయే దినాల్లో జరగబోయే ఆ పెండ్లి. మరి నీ మనస్సు పెండ్లి కుమారుడైన యేసు వైపే ఉన్నదా, లేదా మరొక లోకము వైపు ఉన్నదా అని మనం ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు వీలు పడదు, నా వల్ల కాదు. చదవండమ్మా. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, మనం ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో, అప్పుడు మనం వెంటనే చేసిన పని ఏంటంటే లోకానికి మనం ఏం వేసామో? సిలువ వేసాం. మన బుర్ర మీద సిలువ వేసేసుకోవడం కాదు. కొంచెం పాస్టర్ గారు సిలువేసి ప్రార్థన చేసినట్టు, నీకు సిలువేసి ప్రార్థన చేసేలా. సిలువేయడం అంటే కొంతమంది వస్తారు నూనె డబ్బా పట్టుకుని, పాస్టర్ గారు నాకు సిలువేసి ప్రార్థన చేసినట్టు. నీకు సిలువేసిస్తూ ఉంటావా నువ్వు అంటే అర్థం ఏంటంటే నా నెత్తి మీద సిలువేసేయండి పాస్టర్ గారు. నెత్తి మీద సిలువేసుకోవడమో, గోడ మీద సిలువేసుకోవడమో, బండి మీద సిలువేసుకోవడమో కాదు. లోకానికి మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. అంటే లోకము విషయంలో మనము చచ్చిపోయాం. ఒక చచ్చిపోయిన మనిషి లోకానికి స్పందించడు, పాపానికి స్పందించడు కదా. అలాగే ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో, ఇక లోకము క్రియలకు మనం స్పందించాల్సిన అవసరమో లేదు. లోకల్ అలా జరుగుతుందని, ఎలా జరుగుతుంది, అలా ఎలా చేశారండి, ఇది అక్కడ ఎలా జరుగుతుందని మనం ఒకవేళ ఎవరైనా చెప్తా ఉంటే మనం అనాలి, ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నా, ఇక లోకముతో నాకు సంబంధము లేదు. గమనించాలి ఇక్కడ ఒక విషయం, లోకముతో నాకు సంబంధము లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోక సంబంధమైన మూల పాఠములతో నాకు సంబంధము లేదు. కొలసీ పత్రిక ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న
బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటుంది. వరద వచ్చినా తుఫాను వచ్చినా ఆ ఇల్లు పడిపోదు. ఎందుకు? ఆ ఇల్లు వాక్యం అనే బండ మీద కట్టబడి ఉంటుంది. దీని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే యేసుక్రీస్తులో వేరుపారి స్థిరముగా ఉంటారో, అంతే అక్కడ చూడండి ఉదాహరణ 7వ వచనంలో, ఇంటి వలె ఏంటంటే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు, చదవండి, విశ్వాసమందు స్థిరపరచబడుచు. విశ్వాసంలో నాటుకుపోవాలి మనం. దేవుని ఎడల పై భక్తి కాదు, పై విశ్వాసం కాదు, ఆచార సంబంధమైన భక్తి కాదు. విశ్వాసమందు స్థిరపరచబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందుండి నడుచుకోవాలి. అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. 1 కట్టబడుచు, 1 వేరుపారిన వారై, 2 కట్టబడుచు, 3 స్థిరపరచబడుచు, 4 విస్తరించుచు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అంత లోతైన అనుభవములోనికి వెళ్ళాలి. అప్పుడే ఎన్ని శోధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా మరలా లోకం వైపు చూడరు వారు. ఈరోజు కొంతమంది కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, అనారోగ్యాలు కలిగాయని, రకరకాల ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా వెళుతున్నామని, యేసు ప్రభు నమ్మినందుకు నిందలు అవమానాలు కలుగుతున్నాయని మరలా ఎందుకు లోకము వైపు వెళ్ళిపోతున్నారంటే వారి పునాది స్థిరముగా లేదు. పునాది స్థిరముగా లేదు. దే ఆర్ నాట్ డీప్లీ రూటెడ్ ఇన్ ద ఫెయిత్. వారు విశ్వాసములో లోతుగా వారు అంటు కట్టబడలేదు. చూడండి 8వ వచనం, ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు. 3వ అధ్యాయంలో ఏమన్నాడండి? భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టొద్దు అన్నాడు. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. భూ సంబంధమైనవి అంటే ఏంటి? లోక సంబంధమైనవి అంటే ఏంటి? లోక సంబంధమైన మూల పాఠాలు. చూడండి, అన్యులుగా ఉన్నప్పుడు రకరకాల ఆచారాలు పాటించేవారు. అనేకమైనవి, అలా చేయండి, ఇలా చేయండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఈరోజు వెళ్ళొద్దు, ఆ రోజు వెళ్ళొచ్చు, ఇది ఇప్పుడు తీసుకోవచ్చు, ఇది ఇప్పుడు తీసుకోకూడదు, లేకపోతే ఈ టైంకి ఎలా ఉండాలి, ఆ టైంకి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటండి? లోక సంబంధమైన మూలపాఠాలు. అంచేత ఇప్పుడు మీరు ఆయన నమ్ముకున్నారు కనుక ఆయనలో వేరుపారండి. ఈ లోక సంబంధ మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడు, గమనించండి, మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్తోత్రం కలుగును గాక. ఆ చెరపట్టుకొని పోవువాడు ఎవరు? మీ విరోధి అపవాది ఎవరిని మృంగుదనా అని గర్జించో సింహము వలె వెదకుచు తిరుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రభు నమ్మినంత మాత్రాన, క్రైస్తవుడు అయినంత మాత్రాన సాతాను నీ హృదయపు యొక్క తలుపు తట్టడు అని అనుకోకండి. సాటన్ నాక్స్ అవర్ డోర్. సాతాను అప్పుడప్పుడు మన తలుపు తడతా ఉంటాడు. లోకసో చదువుతున్నాము, ఒక అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు ఊరంతా తిరిగి మరలా నేను విడిచి వెళ్ళిన ఇంటికి ఒకసారి మళ్ళీ వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నారో మన బ్రదర్స్ సిస్టర్. చాలా కాలం వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఏ ఇంట్లో? రక్షణ పొందకముందు నా ఇంట్లో ఎలా ఉన్నారో ఆ బ్రదర్ సిస్టర్ అని వచ్చి చూసేటప్పటికి వీళ్ళకి ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, ఇంకేమీ లేదు, ఏదీ లేదు. అందుకంటాడు, అక్కడ అంటాడు కదా, ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి. అంటే ఇప్పుడు ఇల్లు నివాసయోగ్యంగా ఉంది. సాతాను వచ్చాను, అబ్బా అనవసరంగా అక్కడెక్కడ తిరిగాను, ఇక్కడ ఏదో బాగున్నట్టుగా ఉంది, ఈమె ఏదో యేసుప్రభువుని నమ్మించుకొని నాకేదో వ్యతిరేకమైపోతుంది అనుకున్నా. అలాగే అంత సీన్ ఏమి లేదు, ఇక్కడ ఏమీ లేదు, బాగానే ఉందని అక్కడ రాయబడింది లోకాసు వార్తలో. వెళ్ళి వెంటనే వచ్చేదట దయ్యం, వెళ్ళి మళ్ళా ఊరంతా తిరిగి తనకంటే చెడ్డవైనా, మరి ఎలా సెలెక్ట్ చేసుకోవడం మనకు తెలియదు, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలని తీసుకొచ్చి అందులో నివాసం ఉంటుంది. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా?
ఆ వ్యక్తి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే బహు చెడ్డగా ఉంటుంది. అందుకే ఈ పరిశుద్ధాత్మ గురించి మనం నేర్చుకుంటాం. ఈ పరిశుద్ధాత్మను దుఃఖపెడతా ఉంటే చివరికి జరిగేది అదే. పూర్తిగా దే విల్ బ్యాక్ స్లైడ్ ఫ్రమ్ క్రైస్ట్. పూర్తిగా వారు క్రీస్తు నుండి వేరైపోయి పూర్తిగా లోకములో కలిసిపోయి ఇంకా ఏ స్థాయికి వచ్చేస్తారంటే దేవుడే లేడు, ఉన్న యేసు ప్రభువు దేవుడు కాడు అన్న స్థితికి వచ్చేస్తారు. అందుకే అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో చిన్న చిన్న ఇండికేషన్స్ ఇస్తున్నప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. చూడండి, మన శరీరంలో చిన్న చిన్న నొప్పులు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇరిటేషన్ వచ్చినప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళి మనం చెక్ చేయించుకుంటే ఆదిలోనే ఆ పెద్ద వ్యాధి రాకుండా కాపాడబడతాం. బట్ ఇఫ్ యూ డోంట్ చెక్, అది చివరికి ఆ వ్యాధి ఏమైపోద్ది, ముదిరిపోతుంది. అలాగే మనం చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు లోపల ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు చేసింది ఇది తప్పు, నువ్వు చేసింది పొరపాటు అని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ స్వరమునకు మనం విని వెంటనే దాన్ని డ్రాప్ అయిపోతే సరే, లేని ఎడల పరిశుద్ధాత్మను త్రోసివేసి పరిశుద్ధాత్మను మనం రిజెక్ట్ చేసి మనకు నచ్చింది చేసుకుంటా పోతే చివరికి మన మనస్సాక్షి, బైబిల్లో రాయబడిన మాట, మన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుంది. వాత వేయబడిన ఆ వీపు మీద మరలా మీరు ఒక దెబ్బ కొడితే ఆడికి ఏమీ అనిపించదు. చూడండి, మీ పిల్లవాడిని రోజు గట్టిగా కొట్టండి, వారం రోజులు గట్టిగా కొట్టండి, 8వ రోజున ఆడే బీపీ చూపిస్తారు, కొట్టమా ఐఎమ్ రెడీ. ఎందుకు? వాత వేయబడింది అనమాట. చూడండి, కొంతమంది మనం ఎండలో నడడానికి చాలా కష్టం అవుతుంది చెప్పులు లేకుండా, కానీ కొంతమంది తారు రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుచుకుని వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ కాలు మొద్దు మారిపోయాయి అన్నమాట. అలాగే దేవుడు చిన్న చిన్న విషయాలు మనకు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నువ్వు చేస్తున్న ఈ పని మంచిది కాదు, నువ్వు చేస్తున్న ఈ పని పరిశుద్ధాత్మక లేదా నాకు వ్యతిరేకం, వాక్యానికి వ్యతిరేకం అని పరిశుద్ధాత్మ దేవుడు పదే మాట్లాడుతున్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ స్వరము విని మనం సరి చేసుకుంటే పర్వాలేదు. అంతేకాకుండా అలా కాకుండా పర్వాలేదు అని ముందుకు వెళ్ళిపోతే చివరికి మనకి ఏమి చేసినా కూడా మనకి ఏమీ నొప్పి అనిపించదు. చూడండి, ఈరోజు దేవుని మందిరానికి రాకుండా సంవత్సరాల తరబడి ఉన్నోళ్ళు ఉన్నారు, వారికి ఏమి అనిపించదు. మీకు తెలుసా ఎందుకు? చెప్పండి. వారికి అలవాటు అయిపోయింది. మీకు ఇంకో ఉదాహరణ చెప్పమంటారా? కొంచెం బాగుంటుందో బాగోదు. అప్పుడప్పుడు కాదు, రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే అక్కడక్కడ పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి. పబ్లిక్ టాయిలెట్ పక్క నుంచి మీరు వెళ్తే మనం చెప్పండి మొక్క మోసుకొని వెళ్తాం పబ్లిక్ టాయిలెట్. కానీ ఒకడు కుర్చీ వేసుకుని అందులోనే కూర్చుంటాడు. ఒకడు కుర్చీ వేసుకొని 5 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళాలి. మనం అందరికీ అర్థమవుతుందా? కుర్చీ వేసుకొని అక్కడే కూర్చుంటాడు. మన లోపలికి వెళ్ళాలంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళాలి. మీరు ఒకసారి చూడండి, అతను ముక్కుకి ఏమైనా ముక్కు మూసుకుని ఉన్నాడేమో. ఎంతమందికి అర్థమైంది? ముక్కు మూసుకుని ఉన్నాడేమో. ఎందుకు చెప్పండి? కాబట్టి మీరు వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా వాడికి ఏమైంది? అలవాటు అయిపోయింది. నేను ఈ సీరియల్గా మాట్లాడుతూ ఉన్నాను. చివరికి ఒక ఆత్మీయుడు పరిశుద్ధాత్మకు స్వరం వినకపోతే చివరకు జరిగేది అదే. అందుకే హెబ్రీ పత్రికలో ఏమన్నారు తెలుసా? అటువంటి వారిని మరలా సాధు చేయడమో మరలా వెనక్కి మళ్ళించడం అనేది అసాధ్యం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. అందుకే క్రైస్తవ జీవితం అని అంటే ప్రభు నమ్మేసి అక్కడితో అయిపోయేది కాదండి. ఈ క్రైస్తవ జీవితాన్ని ప్రభు ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను లేని సమయమందు కూడా మీకు దేవుడిచ్చిన ఈ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ మీరు కొనసాగించుకోండి. నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తికి మామూలుగా తక్కువ జీతానికి చేసే పని అలవాటు అయిపోయింది అనుకోండి, సంవత్సరాల తరబడి కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అనుకోండి, అతనికి అంతకంటే మంచి జీతం వచ్చినా లేదా అంతకంటే కొంచెం ఇంకెక్కువ కష్టపడాల్సి వచ్చినా అతడిక కష్టపడడు. ఎందుకు? అది అతనికి అలవాటు అయిపోయింది.
అలాగే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నా నీవు ఆ పరిశుద్ధాత్మను పక్కకు తోసేసి ఒక పాడు పని లేదా ఒక పాపు పని చేసుకుంటా పోతే ఇక నీ మనస్సాక్షి వాత వేయబడుతుంది. అప్పుడు ఎంతమంది గొప్ప గొప్ప సేవకులు వచ్చి నీకు ఎంత పెద్ద ప్రసంగం చేసినా ఆ వాక్యము నీ హృదయంలోనికి వెళ్ళదు. అందుకని ఎబ్రీ పత్రిక ఒకసారి చూద్దాం. అది కూడా నేను ఎలాగ లాస్ట్లో ఈ శీర్షిక మనం మాట్లాడుకుంటూ ఉన్నాము, అప్పుడు మీకు ఆ మాటలు మరింతగా వివరిస్తాను. ఒకసారి చూడండి 6వ అధ్యాయము 4వ వచనమండి. 6వ అధ్యాయం 4వ వచనము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో ఏమన్నాడు? పరిశుద్ధాత్మలో పాలివారై. మన టాపిక్ ఏంటి? పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. ఈరోజు ఎవరైతే క్రీస్తుకు విరోధులుగా కనబడి క్రీస్తు మీద, సేవకుల మీద, సంఘాల మీద దుర్భాషలు ఆడుతూ ఉన్నారో వారు ఒకప్పుడు ప్రభువునందు చెప్పండి విశ్వాసము ఉంచిన వారే. కానీ ఇప్పుడు ఏమైంది? వారు భ్రష్టులైపోయి దేవునికి విరోధమైపోయి ఇప్పుడు అక్కడ అంటాడు చూడండి, దేవుని వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట, మరలా వారిని తీసుకురావడమో మరలా వారిని నూతన పరచుట అసాధ్యం. ఎందుకు అని అంటే వారి మనస్సాక్షి చెప్పండి వాత వేయబడిపోయింది. అందుకే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం ఎప్పటికప్పుడు మన జీవితాలు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి. బట్టలు మాసిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఎక్కడ కూర్చోడానికైనా చెప్పండి సిద్ధపడిపోదు. ఎందుకు? ఆల్రెడీ అలాగే ఒక దుష్టత్వం అలవాటైపోయిన తర్వాత ఇక అతడు ఏ పని చేయడానికైనా ఏమాత్రము కూడా వెనుకాడడు. అందుకే ప్రియులారా, లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఇచ్చే ఇండికేషన్స్ని మనం ఎప్పటికప్పుడు మనము అనుసరిస్తూ ఉండాలి. అందుకంటాడు ఆయన ఆత్మలో మనం ఏమయ్యాము? పాలివారమయ్యాము గనుక మరలో దేనిలో పాలివారం కాకూడదు? అర్థమైతే చెప్పండి, లోకములో పాలివారము కాకూడదు. అందుకే ప్రభు బల్ల తీసుకున్న ప్రతిసారి దైవజనులు చెప్తారు, ఈ బల్లలో పాలు పంపులు పొందిన వారు మరలా లోక సంబంధమైన బల్లలో పాలు పంపులు పొందకూడదు. అలాగూ చేసి కొందరు రోగులయ్యారు, కొందరు బలహీనులయ్యారు, కొందరు నిద్రించారు, అనగా కొందరు గతించిపోయారు. హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు గ్రీవ్ ద హోలీ స్పిరిట్, టు ప్రవోక్ ద హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ వెరీ మచ్ డేంజరస్. పరిశుద్ధాత్మను కోపము పుట్టించుట అనేది, పరిశుద్ధాత్మను దుఃఖపరచుట అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ప్రమాదకరమైనది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము త్వరగా చదువుకుందాము. విశ్వాసఘాతకు రాలొగనట్లు వారు ఏమయ్యారంటండి? విశ్వాసఘాతకులు. అంటే ఏంటి? ఒకప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారే, దేవుని నమ్మిన వారే ఇప్పుడు ప్రభువునందు విశ్వాసఘాతకులు. కొంతసారి అంటాం కదా, నా ఉప్పు తిన్నావు అంటాం కదా. కొంతమందికి ఏమంటాం? నా ఉప్పు తిన్నావు, ఇప్పుడు ఏమయ్యావు నీవు? విశ్వాసఘాతకుడు అయిపోయావు అంటాం. అలాగే కొన్నిసార్లు దేవునివన్నీ అనుభవిస్తూ అక్కడ అంటాడు, ఇశ్రాయేలీలు దేవునికి దూరం అయిపోయారు. మరొక మాట మీకు చెప్తాను. 2వ అధ్యాయం 32వ వచనము, 2:32, హోషే గ్రంథము 13వ అధ్యాయం 5-6 వచనం చదువుమా. కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డానమును మరుచున, నా ప్రజలు
లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్న. ఎన్ని దినాలండి? లెక్కలేనన్ని దినములు వారు నన్ను మరచున్నారు. హోషే గ్రంథము 13:5-6 వచనాలు. హోషే గ్రంథం 13:5-6 వచనాలు. యెహోవా 13:5-6 వచనాలమ్మా. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడు నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఎవరు మర్చిపోయారటండి? దేవుడు మర్చిపోయాడు. మహా ఎండకు కాలిన అరణ్యములో వారిని స్నేహించిన వాడు దేవుడే. ఎండలో ఉంటే ఎలా ఉంటుంది? అరణ్యములో ఉండే వారి బ్రతుకు ఎలా ఉంటుంది? అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారితో ఏం చేశాడండి చెప్పండి? స్నేహం చేసి వారికి అవసరతలు అన్నీ కూడా తీర్చి వారిని ప్రేమించి వారిని పోషించి ఒక చోట అంటే ఇదిగో పిల్లలను పెంచి పెద్దవారిగా గొప్పవారిగా చేశానంటాడు. కానీ వారు నేను ఇచ్చినది తిని ఏమన్నాడండి? తిని ఇంకో చోట అంటాడు మదించి తృప్తి పొంది, ఇంకా చెప్పాలంటే తేంచి తిన్న తర్వాత ఏమంటావు దాన్ని? అదే చేసి చక్కగా ఎవరిని మర్చిపోయారట? దేవుణ్ణి మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోయారు. ఏ దేవుడైతే దీనస్థితి నుండి ఈ స్థితికి తీసుకొచ్చాడో. కొన్నిసార్లు కొంతమంది జీవితాలు ఆలోచన చేస్తే ఏమీ లేనప్పుడే వాళ్ళు భక్తిగా ఉండేవారేమో అనిపిస్తుంది. ఏమీ లేనప్పుడే భక్తిగా ఉండేవారేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు లేనివారుగా, దేవుడు అక్కర లేనివారుగా, దేవుడు మర్చిపోయేవారుగా ఉంటున్నారు ఈరోజు. కీర్తనలో ఒక మాట ఉందండి, 9:17 కీర్తనల గ్రంథము 9:17 దుష్టులను దేవుణ్ణి మరచు జనులందరూ పాతాళమునకు. ఎవరండి నరకానికి పోతారు? దుష్టులను దేవుని మర్చిపోయే ప్రజలందరూ పాతాళమునకు దిగిపోతారు. ఈరోజు అనేక మంది దేవుని మర్చిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిని మర్చిపోతూ ఉన్నారు. దేవుని కార్యాలు మర్చిపోతూ ఉన్నారు. దేవుని క్రియలు మర్చిపోతూ ఉన్నారు. ఏ లోకము నుండి దేవుడు పిలిచాడో ఆ దేవుని వైపు మనసు పెట్టకుండా మరలా దేని వైపు? లోకము వైపు. ఒకచోట తిమోతికి రాసిన 2వ పత్రిక 2:4 చెప్పి మన వాక్యాన్ని ముగించుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:4 చదువుకుందాము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని పూర్తిగా చదవండి అమ్మా. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని జీవన వ్యాపారములో చిక్కుకొనడు. సైనికుడు ఎవరైతే తనని సైన్యంలో చేర్చుకున్నాడో ఆ కమాండర్ని ఏం చేయాలి? ఎప్పుడు కూడా చెప్పండి, సంతోషపెట్టాలి. అందుకే చూడండి, సైనికులు వారు ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక దేని మీద వారికి ఏముండదు? మనసు ఉండదు. దే ఆల్వేస్ వాచ్ ఫర్ ద ఆర్డర్స్ ఆఫ్ దేర్ కమాండర్, ఆఫ్ దేర్ లీడర్స్. ఎందుకంటే వారు వారిని సంతోషపెట్టాలి. మరి దేవుని సైన్యంలో మనల్ని ఆయన చెప్పండి చేర్చుకున్నాడు. దీని స్తోత్రం కలుగును గాక. మనందరము దేవుని సైనికులం. మరి మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. పరిశుద్ధాత్మను సంతోషపెట్టాలి. ఓకే, ముగింపులోకి వచ్చాను. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఎవడైనాను లోకమును స్నేహించిన ఎడల కదా వారు దేవునికి ఏమైపోతారండి? శత్రువైపోతారు. వారి వలన పరిశుద్ధాత్మకు సంతోషము ఉండదు. 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, పరిశుద్ధాత్మను రిజెక్టింగ్ ద స్పిరిట్. రెండవది, పరిశుద్ధాత్మ ఉండే ఆలయాన్ని పాడు చేయడం. మూడవది, ప్రవోకింగ్ ద స్పిరిట్, అనగా మనలో ఉన్న పరిశుద్ధాత్మను కోపము పుట్టింది. ఎప్పుడు కోపం వస్తుంది ఆయనకి? లోకముతో స్నేహము చేసినప్పుడు. ఎందుకంటే మన పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు వారు
మన గురంతా ఎవరి మీద ఉండాలి? క్రీస్తుపై ఉండాలి. ఆ రీతిగా ప్రభు మీద దృష్టి పెడదాము. లోకము వైపు మనము చూడక మన విశ్వాసమునకు గర్తయ్యం దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరుగెత్తుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెనందరూ తల్ల ఉంచుదాం. ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ మన ప్రభు బల్లలోనికి మనము సమీపించుదాం. అందరూ కళ్ళు మూసుకోనండి. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు బల్లలోనికి మనం వెళుతూ ఉండగా ప్రభువుకి విరోధకరమైన అపరాధములు, దోషములు ప్రభు నమ్మిన తర్వాత కూడా ఇంకా లోకమును స్నేహిస్తూ ఉంటే, లోకముపై మన మనసు పెట్టుకుంటూ ఉంటే, మన జీవితాలు ప్రభు సమర్పించుకొని ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. నేను కొన్నిసార్లు నేను నమ్మిన మేము కూడా నీ వైపు కాకుండా, పెండ్లి కుమారుడవైన నీ వైపు మనసు పెట్టకుండా, నీ వైపు చూడకుండా కొన్నిసార్లు తండ్రి లోకము వైపు చూస్తున్నామయ్యా. కొన్నిసార్లు లోకము వైపు మనసు వెళ్తూ ఉంది. మేము ఆ రీతిగా ఉండకుండా, లోకముతో స్నేహం చేయకుండా, ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన వ్యాపారములో మేము చిక్కుకొనకుండా, మాలో ఉన్న ఆత్మను మేము దుఃఖపరిచే వారంగా కాకుండా, నీ పరిశుద్ధాత్మను మేము సంతోషపరిచేవారుగా ఉండుటకు మీరు కృప చూపండి అయ్యా. మీరు కృప చూపండి అయ్యా. నీకు స్తోత్రం. అందరూ మన కళ్ళు మూసుకొని మన హృదయాలు ప్రభు సమర్పించుకొని మన జీవితాలు ప్రభుకి అప్పగించుకొని, ప్రభువా నీవు నమ్మదగిన దేవుడు అయ్యా. ప్రభువా నీవు గొప్ప దేవుడు తండ్రి, మంచి దేవుడు ప్రభువా. నీ కార్యాలు గొప్పవి, నీ ప్రేమ గొప్పది, కృప గొప్పది, కనికరము గొప్పది యేసయ్యా. నాయనా నీకు వందనాలు అయ్యా. నీకు అందరూ నోరు తెరచి కళ్ళు మూసుకొని, ఒకళ్ళు ఇంకా మన మనసు లోకం వైపు ఉందా, ఇంకా మన మనసు చీకటి వైపు ఉందా, ఒకసారి ఆలోచన చేసుకుంటూ మళ్ళీ మన పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయన మీరు మా మధ్య ఉన్నారు. నాయన మా మధ్య మీరు సంచారం చేయించి ఉండగా